మొన్నటి వరకు ఆయన అంచనా ఎక్కడా తప్పలేదు. మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. రిజల్ట్స్ మొత్తం తెలిసినప్పుడు ఏంటి మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? అసలు 53 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు. జనసేనతో పొత్తు ఉన్నప్పుడు గెలవలేదు. అవును, జనసేనతో పొత్తు లేకుండా గెలవలేదు. మీకు ఏ కోణంలో చూసుకున్నా కూడా 53 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు. ఆరామస్థాన్ ఫెయిల్ అయ్యాడు అంటే నాకే నమ్మశక్యంగా లేదు. మీరు ఎట్లా బోర్ల పడ్డారు? అసలు నియోజకవర్గాలలో ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా ప్రతి 50 కుటుంబాల మీద ఒక వాలంటీర్ యొక్క డేగ కన్ను ఉన్న కారణంగా వేణుస్వామిని ఆరామస్థాన్ని ఎంగేజ్ చేసుకుని వైసీపీ జనాల మైండ్ సెట్ తో ఆడుకోవటం మాత్రమే కాదు, కోట్ల రూపాయల తారుమారయ్యేలా చేసింది అనేటువంటిది ఒక ఆరోపణ. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి నేను హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నా. ఓకే, నాతో పాటు మీరు మాత్రమే కాదు, మీ పొజిషన్లో ఎవరుండి ఈ నీతి వాక్యాలు చెప్పినా సుభాషితాలు చెప్పినా కూడా ఫస్ట్ మీరు ఒక నిర్ణయానికి రండి. ఈ ఫండింగ్ అంతా ఏ పార్టీ అయినా ఇచ్చిందా, లేకపోతే మీ కష్టార్జితమా? వైసీపీ ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ అయితే నాకు చంద్రబాబు నాయుడు గారితో చెడింది కాబట్టి ఆ సర్వే ఫలితాలను తీసుకువెళ్ళి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టి మీరు బేరం కుదుర్చుకున్నారు. ఇది సేవా సంస్థ కాదు. ఆరా అనేటువంటి సంస్థ వాళ్ళ దగ్గర నుండి ఫీజు తీసుకుంటుంది. దానికి ఒక ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నేత అయినా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేశారా? డెఫినెట్ ఉంటాయి విజయ్ గారు, లేకుండా ఎట్లుంటాయి? అసలు లేదు అని చెప్తే పచ్చబద్ధం. ఆ బెట్టింగ్ మాఫియాకి మీరు లీడర్గా ఉన్నారా? బెట్టింగ్ మాఫియాలో భాగమయ్యారా? ఈనాటి ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఆరామస్థాన్ ఎక్కడ కనిపిస్తాడో చెప్పండి రా లాగి. వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఆరా? అతి కొద్ది మాసాల్లో మీ ముందుకు తిరిగి గతంలో ఆరా అంటే ఏ గౌరవం, ఏ విశ్వాసం, ఏ నమ్మకం మీ అందరికీ ఉన్నాయో మీ నమ్మకాన్ని తిరిగి మేము చూరగొంటాము.